హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్. అదేంటి అంటే కోరల్ రీఫ్స్. మన కోరల్ రీఫ్స్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అని తెలుసుకునే ముందు అసలు కోరల్ రీఫ్స్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామినేషన్ అయినా కానీ కోరల్స్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం కోరల్స్ గురించి అంటే డిఫరెంట్ యాంగిల్స్ అన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం, సో దట్ ఏ క్వశ్చన్ అడిగినా మనం కవర్ చేసేటట్టు ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. వీడియో కాంపోనెంట్స్ చూస్తే వై న్యూస్ అనేది, దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా ఫైండ్ అవుట్ చేసిన లార్జెస్ట్ కోరల్ కాలనీ అనేది ఎక్కడ ఉంది, దాంతోపాటు సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆ డిస్కవరీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అలానే అసలు కోరల్స్ ఏంటి, ఇండియాలో కోరల్ రీఫ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, అండ్ టైప్స్ ఆఫ్ కోరల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్ ఉన్నాయి, అవి ఏంటో తెలుసుకుందాం. అలానే సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు కోరల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. సో ఇది సిలబస్ మ్యాపింగ్లో చూస్తే GS3 ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దెన్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న కాంటెక్స్ట్ ఏంటి అంటే, రీసెంట్గా సోలమన్ ఐలాండ్స్ మనకి ఏదైతే సౌత్ వెస్ట్ పెసిఫిక్ ఓషన్లో ఉందో దాంట్లో మనకి లార్జెస్ట్ కోరల్ కాలనీని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇది ఒక యాక్సిడెంటల్ డిస్కవరీ అనమాట. అంటే ఏదో వెతకడానికి వెళ్తే మనకి ఇది కనపడటం జరిగింది. సో ఫస్ట్ మనం ఇక్కడ సోలమన్ ఐలాండ్స్ అనుకుంటున్నాం కదా, మరి ఇది ఎక్కడ ఉందనే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సోలమన్ ఐలాండ్స్ అనేది చైనా రీసెంట్గా వీళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకుని ఒక మిలిటరీ బేస్ లాంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా సోలమన్ ఐలాండ్స్తో చైనా ఒక నెగోషియేషన్ చేసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ అసలు ఫస్ట్ లొకేషన్ చూద్దాం. సోలమన్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ. సో ఈ రీజన్ కనిపిస్తుంది కదా, ఇది మనకి సోలమన్ ఐలాండ్స్. మరి ఇది ఎక్కడ ఉంది అంటే సౌత్ వెస్ట్ పెసిఫిక్ ఓషన్లో ఉంది, రైట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఈక్వేటర్ రీజన్. అంటే ఇది ఆల్మోస్ట్గా ఈక్వేటర్ దగ్గరలో ఉంది కాబట్టి ట్రాపికల్ టైప్ ఆఫ్ క్లైమేట్ కలిగి ఉంటుంది. అలానే మనం ఇక్కడ చూస్తే ఇక్కడ కోరల్ సీ అనేది ఉంది, ఇక్కడ మనకి గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఉంది. సో లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఇన్ ద వరల్డ్ అనుకుంటాం కదా, సో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఇక్కడ ఉంది. దానిపైన మనం ఇక్కడ చూస్తే ఈస్ట్ టైమోర్ కానీ, ఇండోనేషియా, టైమోర్ లెస్టే, ఫిలిప్పైన్స్, మలేషియా ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని మనం కోరల్ ట్రయాంగిల్గా కూడా పిలుస్తాం. సో అంటే మనకి ఎక్కువ ఆల్మోస్ట్గా ఇండియాతో కాకుండా మనకి ఈక్వటోరియల్ రీజన్స్లో ఉన్న కోరల్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే ఈ పర్టికులర్ రీజన్లో ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్గా వరల్డ్ మొత్తంలోనే 20 to 30% ఆఫ్ కోరల్ రీఫ్స్ అనేవి ఈ రీజన్లోనే కాన్సన్ట్రేట్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇప్పుడు మనం తెలుసుకునే అంశం ఏంటి అంటే ఈ సోలమన్ ఐలాండ్స్ యొక్క లొకేషన్. సో ఈ లొకేషన్ చూసాం కదా, ఇది మెలనేషియా అండ్ సౌత్ వెస్ట్ పెసిఫిక్ ఓషన్లో భాగం అనమాట. సౌత్ వెస్ట్ పెసిఫిక్ ఓషన్, రైట్. సో దెన్ జాగ్రఫీ విషయానికి వస్తే మనకి ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని వాల్కనిక్ ఐలాండ్స్ ఉన్నాయి. అంటే సోలమన్ ఐలాండ్స్లో ఉన్న కొన్నివి వాల్కనిక్ ఐలాండ్స్ ఉన్నాయి, అలానే కొన్ని కోరల్ ఎటాల్స్ కూడా ఉన్నాయి. మరి కోరల్ ఎటాల్స్ అంటే ఏంటి అనేది నేను కొంచెం సేపట్లో మీకు టైప్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి క్లైమేట్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఈక్వేటర్కి దగ్గరలో ఉందని మనం చూసాం కదా, దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇది వార్మ్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ని కలిగి ఉంటుంది. వార్మ్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్, రైట్. సో ఇవి అర్థం చేసుకోవాలి. దెన్ మనం నెక్స్ట్ అసలు ఈ డిస్కవరీ అనేది ఎవరు ఫైండ్ అవుట్ చేశారు, ఏమేమి డిస్కవర్ చేశారు, ఇది ఎలా సిగ్నిఫికెంట్ తెలుసుకుందాం. సో ఫస్ట్ చూస్తే డిస్కవరీ. ఇక్కడ మరి ఎవరు ఫైండ్ అవుట్ చేశారు అంటే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్. సో మనం నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూస్తుంటాం కదా, సో వాళ్ళు ప్రిస్టైన్ సీస్ అనే ఇనిషియేటివ్లో భాగంగా డిఫరెంట్ అబ్జర్వేషన్స్ చేస్తున్నప్పుడు యాక్సిడెంటల్గా దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఇక్కడ కోరల్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్తో వెళ్ళి రీసెర్చ్ చేయలేదు, కానీ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ పెసిఫిక్ ఓషన్ మీద ఎలా ఉంది, ఎలా మైరైన్ డైవర్సిటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది అని ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్తే యాక్సిడెంటల్గా వీళ్ళకి కోరల్ రీఫ్ అనేది కనిపించింది. సో దాని సైజ్ అండ్ ఏజ్ విషయానికి వస్తే మనకి ఏజ్ చూస్తే కోరల్స్ అనేవి 300 to 500 years ఓల్డ్ కోరల్స్గా కనిపిస్తున్నాయి అనమాట. 300 to 500 year ఓల్డ్. దాంతోపాటు మనకి 122 into 105 feet, ఓకే. సో ఇంత ఏరియాలో ఉన్నాయి. అలానే మనకి ఓషన్ ఫ్లోర్ నుంచి 16 feet హైట్ వరకు ఉన్నాయన్నమాట. అంటే ఫ్లోర్ నుంచి మనం కౌంట్ చేస్తే 16 feet వరకు ఉన్నాయి. మళ్ళీ ఓషన్ ఫ్లోర్ కాకుండా మనకు సీ లెవెల్ నుంచి, అంటే మనకు బాటమ్ ఆఫ్ ద ఓషన్ ఫ్లోర్ ఉంటుంది కదా, అంటే టాప్ మోస్ట్ వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి మనకి 42 feet డీప్ వరకు ఇవి ఉన్నాయి, ఓకే. సో ఇది ఒక క్యారెక్టరిస్టిక్ అనమాట. అలానే యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే మనకి ఇక్కడే బిలియన్స్ ఆఫ్ కోరల్ పాలిప్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక కోరల్ రీఫ్గా, అంటే మల్టిపుల్ కోరల్ పాలిప్స్ అంటే ఏం లేదు, మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట కోరల్స్ యొక్క. అవన్నీ కలిపి ఒకటే ఆల్మోస్ట్ బిలియన్స్ ఆఫ్ పాలిప్స్ కూడా మనకు ఒకటే రీఫ్ లాగా ఉన్న యూనిక్ క్యారెక్టరిస్టిక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, రైట్. సో దెన్ నెక్స్ట్
అసలు ఈ సిగ్నిఫికెన్స్ ఏంటి, డిస్కవరీ యొక్క మనకు ఇంపార్టెన్స్ ఏంటి అని చూస్తే రెసిలియన్స్ అండ్ వల్నరబిలిటీ. సో జనరల్గా ఏంటంటే మనకి కోరల్ రీఫ్స్ అనేవి షాలో వాటర్స్లో ఉంటాయి. సో షాలో వాటర్స్ అంటే మరీ లోతుగా ఉండకుండా కొంచెం సన్లైట్ పెనిట్రేషన్ ఉండే ఏరియాస్లో ఉంటాయి. సన్లైట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇంకొంచెం సేపట్లో మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే రెసిలియన్స్ ఇక్కడ కొంచెం లోపలికి ఉండటం వల్ల మనకి రేపు గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల టెంపరేచర్స్ పెరిగినప్పుడు ఆ సన్లైట్ పెనిట్రేషన్ తట్టుకునేటట్టు కొంచెం లోపలికి డీప్గా ఉండటం వల్ల, అంటే 42 feet లోపలికి ఉన్నాయని చెప్పాను కదా, దానివల్ల ఏంటంటే వీటికి గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే వీటికి రెసిలియంట్గా ఉంటుంది, వలరబిలిటీ తక్కువగా ఉంటుంది అనేది కొత్తగా అర్థమవుతుంది. దాంతోపాటు కాల్ ఫర్ యాక్షన్. సో ఇలాంటి వాటిని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ చూస్తే కోరల్స్ అన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల కోరల్ బ్లీచింగ్ కానీ మనకి అంటే కోరల్స్ అనేవి డై అయిపోవడం ఇవన్నీ చూస్తున్నాం కదా. అలాంటప్పుడు ఇలాంటి రేర్ స్పీసెస్ని కానీ లేకపోతే ఏవైతే మనకి క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ వల్ల పెద్దగా ఎఫెక్ట్ అవ్వట్లేదో అలాంటి వాటిని మనం కన్జర్వ్ చేసుకుంటేనే ఫ్యూచర్లో మనకి హెల్ప్ అవుతుంది. అలానే ఇది ఇప్పటి వరకు ఏమవుతుంది అంటే ఈ కోరల్ రీఫ్స్ని ఇంతకుముందు లోకల్స్ ఎవరైతే ఫిషర్మెన్స్ కానీ వీళ్ళు ఉన్నారో వీళ్ళు చూసి ఇది ఒక పెద్ద రాక్ అనుకున్నారు. సో అది కోరల్స్ అనే విషయం వాళ్ళకి తెలియలేదు. బట్ ఇప్పుడే ఫస్ట్ టైం అది మనకి హిడెన్ ఇన్ఫర్మేషన్ లాగా తెలిసింది. అందుకని దీన్ని ఏమంటున్నారు అంటే అండర్ వాటర్ కెథడ్రల్ అని కూడా అంటున్నారు. సో చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. దెన్ సో అసలు కోరల్స్ అంటే ఏంటి, సో నేచర్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి. సో ఇవి మనకి సెసైల్ యానిమల్స్ అనమాట. సెసైల్ యానిమల్స్ అంటాం. సో జనరల్గా మనకి కోరల్స్ అనేవి ప్లాంట్స్ లాగా డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తాయి, కానీ ఇవి మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్, యానిమల్స్ అంటాం. సో వీటిని పాలిప్స్ అంటాం. ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ని మనం పాలిప్స్ అంటాం. సో ఈ పాలిప్స్ ఎప్పుడైతే కాల్షియం కార్బోనేట్ని ఎక్స్క్రీట్ చేస్తాయో, అంటే లైమ్ స్టోన్ని రియాక్షన్స్ వాటర్తో కలిపినప్పుడు అవి ఎక్స్క్రీట్ చేస్తాయో అప్పుడు మనకి కాల్షియం కార్బోనేట్ స్కెలిటన్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. కాల్షియం కార్బోనేట్ స్కెలిటన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ స్కెలిటన్స్ వల్లనే మనకి కోరల్ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, సో కోరల్ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి, రైట్. సో దెన్ కోరల్ కాలనీ అంటే ఏంటి, ఇలాంటి లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ కోరల్ పాలిప్స్ని కలిపి మనం కోరల్ కాలనీ అంటాం. ఇప్పుడు అలానే ప్రపంచం మొత్తంలో ఇప్పటి వరకు తెలిసిన వరల్డ్స్ లార్జెస్ట్ కోరల్ పాలిప్ అనేది మనకి ఈ సొలొమన్ ఐలాండ్స్లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో సింబయోటిక్ రిలేషన్షిప్. మనకి కోరల్ అనగానే గుర్తు రావాల్సిన మెయిన్ ఆల్గే ఏంటి అంటే జూజాంతలే. మరి జూజాంతలే అంటే ఏంటి, అసలు సింబయోటిక్ రిలేషన్షిప్ ఏంటి అంటే సింపుల్. సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే ఎప్పుడైనా కానీ మ్యూచువలిజం అనమాట. అంటే విన్ విన్ సిచ్యువేషన్, అంటే రెండింటికి అది విన్ విన్ సిచ్యువేషన్గా ఉంటుంది. ఇక్కడ ఎలా అంటే మనకి ఎవరిద్దరి మధ్యలో ఉంటుంది ఇక్కడ సింబయోటిక్ రిలేషన్షిప్ అనేది, జూజాంతలే అండ్ కోరల్స్ మధ్యలో ఉంటుంది. సో కోరల్స్ ఏమో జూజాంతలేకి షెల్టర్ని ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, ఈ జూజాంతలేకి షెల్టర్ని ప్రొవైడ్ చేస్తాయి. జూజాంతలేనేమో కోరల్స్కి ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక ఆల్గే అనమాట. ఓకే, సో ఇది ఆల్గేస్ ఎప్పుడు కూడా మనకి అక్వాటిక్ ఎకోసిస్టంలో మనకి ప్రైమరీ ప్రొడ్యూసర్స్గా ఉంటాయి. సో ఇది ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఫోటోసింథసిస్ ద్వారా, దాన్ని కోరల్స్కి ఇస్తుంది. సో కోరల్స్ ఏమో వీటికి ఉండటానికి షెల్టర్ని కల్పిస్తాయి. సో అలా ఇది విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ కాబట్టి దీన్ని సింబయోటిక్ రిలేషన్షిప్ అంటాం అనమాట, రైట్. దెన్ సో కోరల్ రీఫ్ అంటే ఏంటనే చెప్పాను నేను. సో మనకి ఎప్పుడైతే కోరల్ మెరైన్ పాలిప్స్ ఉన్నాయో అవి కాల్షియం కార్బోనేట్ని ఎక్స్క్రీట్ చేసినప్పుడు ఆ స్కెలిటన్సే కోరల్ రీఫ్స్గా ఫామ్ అవుతాయి అనమాట. సో లార్జెస్ట్ కోరల్ రీఫ్ అనేది మనకి గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఉంది, రైట్. సో దెన్ మరి అసలు రీజియన్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్, మనకి కోరల్ రీఫ్స్ ఎక్కడ ఉంటాయి జనరల్గా అంటే మనకి ఎక్కడైతే కనుక ఈ 23 degrees నుంచి 25 degrees వరకు మనకి ఆల్మోస్ట్ నార్త్ అండ్ సౌత్ రీజన్లో ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్ ఏదైతే ఉన్నాయో మనకి అక్కడ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంటే ఎస్పెషల్లీ మనం చూస్తే మెజారిటీ ఆఫ్ ద కోరల్స్, ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ద వరల్డ్ కోరల్స్ కూడా మనకి ఇండో పెసిఫిక్ రీజన్లో ఉంటాయి. సో ఇండో పెసిఫిక్ రీజన్ అంటే మనకి గ్రేట్ బ్యారియర్ రీఫ్ కానీ, టైమోర్ లెస్టే, మలేషియా, ఇండోనేషియా, మైక్రోనేషియా, ఈ పాలినేషియా, ఈ రీజన్స్తో పాటు కెరీబియన్లో కూడా మనకి రెస్ట్ ఆఫ్ ద అంటే ఇండో పెసిఫిక్ కాకుండా కెరీబియన్ ఓషన్ కానీ కెరీబియన్ సీ టైప్లో కూడా మనకి ఈ కోరల్స్ అనేవి కనిపిస్తుంటాయి. దెన్ టైప్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్. సో ఇన్ జనరల్ మనకి కోరల్ రీఫ్స్ అనేవి 4 types ఉంటాయి. సో ఫ్రింజింగ్ రీఫ్స్. ఫ్రింజింగ్ రీఫ్స్ అంటే ఇది షోర్ అనుకుందాం, షోర్కి అటాచ్డ్గా పెరుగుతుంటాయి అనమాట. సో వాటిని ఫ్రింజింగ్ రీఫ్స్ అంటాం. అంటే ఏవైతే క్లోజ్గా షోర్కి అటాచ్డ్గా పెరుగుతాయి వాటిని. మరి ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే ఇండియాలో మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్
తో పాటు గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది మనకి తమిళనాడు కోస్ట్లో ఉంది కదా, సో అక్కడ ఈ ఫ్రింజింగ్ రీఫ్స్ కనిపిస్తాయి. మరి బ్యారియర్ రీఫ్స్ అంటే ఏంటి? సో కొంచెం డిస్టెంట్గా పెరుగుతుంది అనమాట. అంటే షోర్కి అటాచ్డ్గా కాకుండా, క్లోజ్డ్గా కాకుండా కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తే ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకి లగూన్ అనేది ఫామ్ అవుతుంటుంది. సో వాటిని బ్యారియర్ రీఫ్స్ అంటాం. సో మన గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉంది కదా, అలాంటిది ఇది. సో ఇక్కడ మనం చూస్తే ఎక్కువగా మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నాయి. దాంతోపాటు ప్యాచ్ రీఫ్స్ అంటే ఏంటంటే మనకి ఎక్కడో అట్లా ప్యాచ్ లాగా రిమోట్ ఏరియాస్లో అక్కడక్కడ కనిపిస్తుంటాయి. సో ఇవి మనకి మళ్ళీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్తో పాటు గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఇలాంటివి కనిపిస్తున్నాయి, రైట్? సో ఇవి ప్యాచ్ రీఫ్స్. మరి లాస్ట్ టైప్ ఆఫ్ కోరల్ రీఫ్స్ ఏంటి అంటే ఎటాల్స్ అంటే ఏం లేదు, రింగ్ షేప్ ఆర్ సర్క్యులర్ కోరల్స్ని మనం ఎటాల్స్ అంటాం. అంటే సో ఇలా ఒక వాల్కనిక్ ఐలాండ్ చుట్టూ కానీ అలా సర్క్యులర్ ఆర్ రింగ్ షేప్డ్ ఫామ్ అయ్యే వాటిని ఎటాల్స్ అంటాం. మరి ఇవి ఎక్కడ ఉన్నాయంటే మనకి అండమాన్ అండ్ నికోబార్తో పాటు లక్షద్వీప్లో ఇవి ఉన్నాయి. ఓకే, సో ఇవి లక్షద్వీప్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ సిగ్నిఫికెన్స్ ఏంటి? అసలు కోరల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ మనకి క్లైమేట్ రెగ్యులేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. క్లైమేట్ రెగ్యులేషన్లో అంటే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంటాయి కోరల్స్ అనేవి, ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అలానే మనకి కార్బన్ సిక్వెస్ట్రేషన్ చేస్తుంటాయి అనమాట. కార్బన్ సిక్వెస్ట్రేషన్ అంటే ఇవి మంచి కార్బన్ సింక్స్ కూడా. ఓకే, సో కార్బన్ సిక్వెస్ట్రేషన్ అనేది ఒకటి. దాంతోపాటు న్యూట్రియంట్ సైక్లింగ్. ఓకే, సో న్యూట్రియంట్ సైక్లింగ్ని చేస్తుంటే అలానే మనకి వాటర్, సో హ్యాబిటాట్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ చాలా వరకు ఫిష్ కానీ ఆ స్పీసెస్ కూడా ఇక్కడ కోరల్స్ మీద లివ్ చేస్తూ ఉంటాయి. అలానే మనకి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా వీటిని పిలుస్తుంటారు అనమాట. ఎందుకు అంటే మనకి ఆల్మోస్ట్గా 25% ఆఫ్ మెరైన్ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో అది ఈ కోరల్స్లోనే ఉంటుందన్నమాట. సో 25% ఆఫ్ మెరైన్ బయోడైవర్సిటీ కోరల్స్లో ఉంటుంది. అలానే వీటిని ఏమంటాం, రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద ఓషన్ అని కూడా అంటాం అనమాట. సో మనకి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎలా ఉన్నాయో ల్యాండ్ మీద, అలానే మనకి ఓషన్లో వీటిని రెయిన్ ఫారెస్ట్ అని కూడా అంటాం అనమాట. అలానే లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్తో పాటు ఫిషర్మెన్కి ఇవి ఎకో టూరిజంని కానీ ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడానికి కూడా చాలా సిగ్నిఫికెంట్ రోల్ని ప్లే చేస్తుంటాయి, రైట్? సో ఇవన్నీ కూడా మేజర్ ఇంపాక్ట్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్. మరి ఇంపాక్ట్ ఏంటి అంటే, క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్ కోరల్ మీద కనిపిస్తుంది అన్నప్పుడు వార్మింగ్ ఆఫ్ ద ఓషన్స్. సో ఎందుకంటే మెయిన్గా మనకి కోరల్స్కి కావాల్సిన కండిషన్స్ ఏంటి అని చూస్తే షాలో వాటర్స్లో ఉంటాయి. పెద్దగా లోతు ఉండకూడదు, ఎందుకంటే వాటికి ఆల్గే ఉండాలి, ఆల్గేకి ఫోటోసింథసిస్ ఉండాలి కాబట్టి సన్లైట్ పెనిట్రేషన్ ఉండే షాలో ఏరియాస్లో ఉంటాయి. అలానే వార్మ్ అండ్ ట్రాపికల్ ఏరియాస్లో ఉంటాయి. వార్మ్ ట్రాపికల్ ఏరియాస్ ఉండాలి, క్లియర్ వాటర్ ఉండాలి, సెడిమెంట్ ఫ్రీ వాటర్ ఉండాలి, న్యూట్రియంట్ రిచ్ వాటర్ ఉండాలి. సో ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి కోరల్స్కి. కానీ ఎప్పుడైతే వాటికి కావాల్సిన ఐడియల్ టెంపరేచర్ రేంజ్ 23 degrees నుంచి 27 degrees ఐడియల్ టెంపరేచర్ రేంజ్ ఉంటుందో అది దాటి టెంపరేచర్స్ అనేవి పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కోరల్స్ నుంచి ఆ జూజాంథలీ అనేది ఎక్స్పెల్ అయిపోతుంది అనమాట. ఆ జూజాంథలీ లేకపోతే కోరల్స్కి ఫుడ్ ఉండదు కాబట్టి, ఫుడ్ లేకపోతే అవి కోరల్స్ అన్ని బ్లీచ్ అయిపోతాయి అనమాట. కలర్ఫుల్గా ఉండాల్సిన కోరల్స్ అన్ని వైట్గా అయిపోయి చనిపోతుంటాయి అనమాట. సో అది మెయిన్ ప్రాబ్లమ్. అండ్ ఓషన్ acidification, increase in the carbon content also harms the corals అనమాట. అలానే మనకి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, సో ఫ్లడ్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది, మోర్ ఫ్రెష్ వాటర్ వెళ్తుంది. సో సెలైన్ వాటర్స్ కావాలి కోరల్స్కి, బట్ మోర్ ఫ్రెష్ వాటర్ అనేది ఓషన్స్లో, సీస్లో కలిసినప్పుడు కూడా అది డేంజర్ అవుతుంది. దాంతోపాటు సీ లెవెల్ రైస్. సో సీ లెవెల్ రైస్ అనేది కూడా కోరల్స్కి ఎటువంటి పరిస్థితుల్లో మంచిది కాదు. సో ఇలాంటివన్నీ కూడా రీసెంట్గా క్లైమేట్ చేంజ్ వల్ల కలుగుతున్న ఇంపాక్ట్స్ అన్నీ కూడా కోరల్స్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రీసెంట్గా మనం కోరల్స్కి సంబంధించి 2 టర్మ్స్ కూడా వింటున్నాం. ఒకటి బయోరాక్ టెక్నాలజీ. ఓకే, బయోరాక్ టెక్నాలజీ అంటే మనం ఆర్టిఫిషియల్గా కోరల్స్ని బ్రీక్ చేసి దాన్ని మళ్ళీ వదులుతున్నాం వాటర్లోకి. అండ్ క్రయోమెష్ టెక్నాలజీ. సో క్రయోమెష్ టెక్నాలజీ అనేది కూడా మనకి రీసెంట్గా కోరల్స్కి సంబంధించి చూస్తున్నాం. అలానే ఇంటర్నేషనల్ కోరల్ రీఫ్ ఇన్స్టిట్యూట్ అనేది ICRA అని కూడా ఉంది. సో ఇవన్నీ కూడా కోరల్స్కి మనం తీసుకుంటున్న ఇనిషియేటివ్స్. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ బయోరాక్ టెక్నాలజీ గురించి UPSC ప్రిలిమ్స్లో అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్కి మీరు రెడీగా ఉండాలి. ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మోస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ కోరల్ రీఫ్స్ ఆర్ ఇన్ ట్రాపికల్ వాటర్స్. Second, more than 1/3 of the world's coral reefs are located in territories of Australia, Indonesia and Philippines. Third, coral reefs host far more number of animal phyla than those hosted by the tropical rainforest. అంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ కంటే ఎక్కువ కోరల్స్ హోస్ట్ చేస్తున్నాయి అనేది అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి అనేది కరెక్ట్ ఆప్షన్
కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, కోరల్ రీఫ్స్ ఆర్ కన్సిడర్డ్ ద రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ, డిస్కస్ ద ఎకలాజికల్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ స్టేట్మెంట్ వాళ్ళే ఇచ్చారు రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అని. ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే సిగ్నిఫికెన్స్తో పాటు ఎగ్జామిన్ ద థ్రెడ్స్. సో థ్రెడ్స్ ఏంటి అనేది సెకండ్ పార్ట్లో రాయాలి. అండ్ వాట్ ఆర్ ద మెయిన్ ఛాలెంజెస్ డ్యూ టు న్యాచురల్ అండ్ ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్, అంటే న్యాచురల్ రీజన్స్ ఏంటి, అలానే ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ ఏంటి, అలానే మనం వాటి కన్జర్వేషన్కి తీసుకోవాల్సిన మెషర్స్ ఏంటి అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు ఈ క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేయండి. దెన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, వరల్డ్లోనే లార్జెస్ట్ కోరల్ రీఫ్ కాలనీని రీసెంట్గా డిస్కవర్ చేశారు. సో అది ఎక్కడ అనేది డిస్కస్ చేసాం, లొకేషన్ చూసాం, దాని యూనిక్ ఫీచర్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది డిస్కస్ చేసాం. అలానే కోరల్ రీఫ్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, కోరల్స్ ఏంటి, కోరల్ రీఫ్స్ ఏంటి, పాలిప్స్ ఏంటి, వాటి యొక్క సింబాటిక్ రిలేషన్షిప్ అనేది జూజాంతలేక్ ఉన్నది అదేంటి అని డిస్కస్ చేసాం. అలానే ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి డ్యూ టు ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్తో పాటు చూడటం జరిగింది. సో ఇఫ్ యూ లైక్ ద ఇన్ఫర్మేషన్ and found it useful, please let me know in the comment section. Thanks for watching. All the very best.